మొదటి ఏడాదిలో కూల్ అండ్ కామ్ గా పనిచేసిన రేవంత్ సర్కార్ రెండో ఏడాదిలో దూకుడు పెంచబోతుందా? ఇక అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించబోతున్నారా? సమర్థులైన అధికారులనే ప్రోత్సహించి నిర్లక్ష్యం చేసేవారిని లూప్ లైన్ లోకి పంపబోతున్నారా? ఆ దిశగా త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతుందా? ఐఏఎస్ ఐపీఎస్ లను పెద్ద ఎత్తున బదిలీ చేయబోతున్నారా? లెట్స్ వాచ్. తొలి ఏడాదిలో కూల్ గా పనిచేసిన రేవంత్ సర్కార్ రెండో ఏడాదిలో దూకుడు పెంచబోతున్న రేవంత్. కొందరు అధికారులు సరిగ్గా పనిచేయడం లేదన్న విమర్శలు, కొందరు సీనియర్ ఆఫీసర్ల పనితీరుపై రేవంత్ కేబినెట్ అసంతృప్తి, అధికారుల అలసత్వంతో సర్కార్కు చెడ్డ పేరు, అధికార యంత్రాంగాన్ని పరుగులు పెట్టించబోతున్నారని టాక్, సమర్థులైన అధికారులనే ప్రోత్సహించాలని నిర్ణయం, నిర్లక్ష్యం చేసే వారిని లూప్ లైన్ లోకి పంపించబోతున్నారని ప్రచారం. త్వరలోనే భారీ ప్రక్షాళన జరగబోతుందని ఊహాగానాలు. ప్రభుత్వాన్ని నడపడం అంటే మాటలు చెప్పినంత సులువు కాదని చెబుతుంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఇక్కడ అధికారులదే కీరోలు ఉంటుంది. ఆఫీసర్లు బాగా పనిచేసినా, ఒకవేళ చేయకపోయినా ప్రభుత్వంపైనే ఎఫెక్ట్ పడుతుంది. అయితే రేవంత్ ప్రభుత్వం ఈ ఏడాది కాలంగా అధికారులతో స్లో అండ్ స్టడీగానే వ్యవహరించిందన్న మాట వినిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఇక దూకుడు పెంచేందుకు సిద్ధమవుతున్నారన్న వాదన వినిపిస్తుంది. ముఖ్యంగా ఇక అధికారులను పరుగులు పెట్టించే దిశగా రేవంత్ సర్కార్ వేగం పెంచబోతుందని సమాచారం. తొలి ఏడాదిలో రేవంత్ ప్రభుత్వంలో సీఎం మొదలుకొని మంత్రుల వరకు అందరూ ఐఏఎస్ ఐపీఎస్లతో కూల్గానే వ్యవహరించారట. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న అసంతృప్తి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ డైరెక్షన్లో పనిచేయకుండా కొందరు ఐఏఎస్ ఐపీఎస్లు వ్యతిరేక దిశలో పనిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంత ముఖ్యమైన పని చెప్పినా అనుకున్నంత వేగంగా జరగడం లేదని, ఆ స్థాయిలో రిజల్ట్స్ కూడా కనిపించడం లేదన్న చర్చ జరుగుతుంది. ఇక సమీక్షలో సీఎం ఆదేశాలు ఒకలా ఉంటే అవుట్పుట్ మాత్రం ఇంకోలా వస్తుందని భావిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. రేవంత్ సర్కార్పై ప్రజల్లో అనుకున్నంత సానుకూలత రాకపోవడానికి ఇదే కారణమని ఆలోచన జరుగుతుందట. అధికారుల తీరే అందుకు కారణమన్న చర్చ కాంగ్రెస్ ముఖ్య నేతల నుంచి వినిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో కనిపించినంత వేగం ఇప్పుడు అధికారుల్లో కనిపించడం లేదని సమాచారం. సీఎంఓ మొదలుకొని పలు కీలక శాఖల్లో ఉన్నతాధికారులు సమర్థవంతంగా పనిచేయడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కుంటి సాకులే వినిపిస్తున్నాయని, తప్పించుకునే ప్రయత్నం తప్ప సరిగ్గా పనిచేద్దామనే భావనలో కొందరు అధికారులు కనిపించడం లేదని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారట. 1 year ప్రోగ్రెస్ రిపోర్ట్ చూశాక కొందరు అధికారుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారట. ప్రతి చిన్న విషయానికి తాను చెబితే తప్ప పనిచేయడం లేదని, పలువురు సీనియర్ అధికారుల పనితీరుపై ఆయన గుర్రుగా ఉన్నారని సమాచారం. ఇక ప్రభుత్వం కొలువుదీరి ఏడాదైనా ఇప్పటి వరకు ఆదాయం పెంచే దిశగా అధికారులు దృష్టి పెట్టలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సీనియర్ మంత్రులైతే ఇప్పటిదాకా అధికారుల నుంచి ఆశించిన స్థాయిలో సూచనలే రాలేదని అసంతృప్తితో ఉన్నారట. కొత్తగా ఆదాయం పెంపు సంగతి పక్కన పెడితే రెగ్యులర్ గా సర్కార్కు వచ్చే ఆదాయంలోనూ కోత పడుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా కొందరు అధికారులు మాత్రం ఆ దిశగా చలించడం లేదన్న అసంతృప్తితో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల్లోనూ
ప్రభుత్వాన్ని అలర్ట్ చేయడంలో కొందరు అధికారులు విఫలం చెందారని సీఎం రేవంత్, మంత్రులు భావిస్తున్నారట. నిర్మల్ జిల్లాలోని ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం విషయంలో అధికారులు ప్రభుత్వాన్ని ముందే అలర్ట్ చేయలేదన్న విమర్శ వినిపిస్తుంది. ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానికులతో కలిసి ఉద్యమం చేసింది బీఆర్ఎస్ ఏనన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయాలను లోతుగా విశ్లేషించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడంలో అధికారులు విఫలమయ్యారని సర్కార్ భావిస్తుందట. తప్పొప్పులు ఎలా ఉన్నా చివరికి ఇథనాల్ ఫ్యాక్టరీపై ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఈ ఇష్యూలో కేవలం అధికారుల తప్పిదం వల్లే రేవంత్ ప్రభుత్వం చిక్కుల్లో పడాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దల ఆలోచనగా తెలుస్తుంది. ఇక లగచర్ల ఘటనలోనూ అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా ఉందని రేవంత్ సర్కార్ భావిస్తుందట. భూసేకరణ విషయంలో ఎలా వ్యవహరించాలన్న ముందు చూపు అధికారుల్లో కొరవడిందట. ఆ ఇష్యూలో గిరిజన రైతులు ఎక్కువ మంది ఉన్నా దాని తీవ్రతను వివరించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని సీఎం భావిస్తున్నారట. లగచర్ల ఇష్యూలో గిరిజన రైతులుండడం వల్లే సమస్య తీవ్రత పెరిగింది. స్వయంగా తన నియోజకవర్గంలో కలెక్టర్పై దాడి జరగడం, ఆ తర్వాత ఫార్మా విషయంలో వెనక్కి తగ్గడం లాంటివన్నీ ప్రభుత్వానికే మైనస్ అయ్యాయని సీనియర్ మంత్రులు సీఎంతో చెప్పారట. ఉన్నతాధికారులు చొరవ తీసుకుని ముందస్తు ప్రణాళికతో వ్యవహరించి ఉంటే సర్కారు వెనకడుగు వేయాల్సి వచ్చేది కాదన్న మాట వినిపిస్తోంది. ఇక గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నాయి. ఇక్కడ కూడా అధికారుల ఉదాసీన వైఖరే కొంపముంచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ గురుకుల హాస్టల్కు స్వయంగా కలెక్టర్ వెళ్లిన తర్వాత రోజే అదే చోట ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇలా కలెక్టర్ చెప్పినా తగిన చర్యలు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎం పేషి నుంచి ఎంత స్ట్రిక్ట్ ఆర్డర్ చేసినా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఇప్పటికీ అర్థం కావడం లేదట. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత మొదటి 9 నెలల కంటే చివరి 3 నెలల్లోనే ప్రభుత్వానికి ఎక్కువ ఇబ్బందులు వచ్చాయని, వాటిని డీల్ చేయడంలో అధికార యంత్రాంగం అలసత్వంగానే వ్యవహరించిందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారట. అందుకే భారీ ప్రక్షాళన దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తుందని సమాచారం. ఐఏఎస్లు, ఐపీఎస్లను భారీగా ట్రాన్స్ఫర్ చేయబోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. సమర్థత ఆధారంగానే ట్రాన్స్ఫర్లు ఉండబోతున్నాయట. ఈ విషయంలో రికమెండేషన్లను పట్టించుకునే ప్రసక్తే ఉండకపోవచ్చని సమాచారం. అదే సమయంలో పనిచేసే వారిని నిర్దాక్షిణంగా పక్కన పెట్టేసేందుకు మంతనాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఆ దిశగా ఇప్పటికే శాఖల వారీగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వ పెద్దలకు రిపోర్ట్ అందిందని టాక్. ఇక త్వరలోనే ట్రాన్స్ఫర్లు ఉంటాయని, పనిచేయని వారిని లూప్ లైన్లో వేసే దిశగా ఇప్పటికే కసరత్తు పూర్తయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఐఏఎస్, ఐపీఎస్లలో ఎవరికి ప్రాధాన్యత దక్కనుంది, ఎవరు లూప్ లైన్లోకి వెళ్లబోతున్నారనేది చూడాలి.